తిరిగి వార్తలకు స్వాగతం. మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి ఇస్కాన్ సంస్థను తొలగించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం నుంచి ఇస్కాన్ సంస్థను తప్పించినందున ఆ బాధ్యతను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రెహనా బేగం, ఉమారాణి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే డాక్టర్ విజయకుమార్ మరణం సమాజానికి తీరని లోటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయకుమార్ రెడ్డి అన్నారు. గూడూరులో జరిగిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరులోని ఎన్జీఓ హోం నందు జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ విజయకుమార్ సంస్మరణ సభ జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. ఈ సభలో డాక్టర్ విజయకుమార్తో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆయన సారా ఉద్యమం, నిరక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. విజయకుమార్ మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని టీడీపీ నేత చేవూరు విజయకుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్, శివకుమార్, మురళి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్టు గత 7 సంవత్సరాల కాలంలో అద్భుతాలు సృష్టించిందని అన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ. కృష్ణపట్నం పోర్టును సందర్శించిన ఆయన పోర్టు అభివృద్ధిపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నం పోర్టును సందర్శించింది. ఈ సందర్భంగా పోర్టు అభివృద్ధిపై చర్చా వేదికను నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ 7 సంవత్సరాల కాలంలో పోర్టు ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. కృష్ణపట్నం పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పోర్టులో ఎన్నో వసతులు ఉన్నాయని చెప్పారు. అనంతరం పోర్టు సీఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ సోషల్ రెస్పాన్స్ క్రింద ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ఏర్పాటు చేసి 1400 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, పీఆర్ఓ హెడ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కనకం హాల్ సెంటర్లో C4U మొబైల్ షోరూంను పునః ప్రారంభించారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు అందజేశారు. సరికొత్త హంగులతో C4U మొబైల్ షాపును పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి మొబైల్ కొనుగోలుపై వినియోగదారులకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్లు ఏర్పాటు చేశామని షాపు యజమాని తెలిపారు. తమ షాపు నందు అన్ని రకాల కంపెనీల మొబైల్స్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. నెల్లూరులోని విమల్ జంక్షన్లో యూనిఫామ్ కొనుగోలుపై అద్భుత ఆఫర్లు ఇస్తున్నామని షోరూం అధినేత ఉదయ్ భాస్కర్రావు తెలిపారు. వారం లక్కీ డిప్ డ్రాలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని విమల్ జంక్షన్లో యూనిఫామ్ కొనుగోళ్లపై వారం లక్కీ డిప్ ద్వారా కొనుగోలుదారులకు బహుమతులు అందిస్తున్నారు. అందులో భాగంగా తీసిన లక్కీ డిప్ కార్యక్రమంలో నేతాజీ పైలట్ స్కూల్ అధినేత నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నగరానికి చెందిన అనూష సైకిల్ను గెలుపొందారు. ఈ సందర్భంగా షోరూం అధినేత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ తమ షోరూంలో యూనిఫామ్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. నగరంలోని ప్రగతి నగర్లో మదర్సాను ప్రారంభించారు మేయర్ అబ్దుల్ అజీజ్. ముస్లిం సోదరులు తమ పిల్లలను మంచి చదువులు చదివించాలని సూచించారు. నగరంలోని పొదలకూరు రోడ్ ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్సాను ప్రారంభించారు మేయర్ అబ్దుల్ అజీజ్. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారాయన. ముస్లిం సోదరులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. మదర్సా అవసరం ముస్లింలకు ఉందన్నారు. జిల్లాలోనే అత్యుత్తమ స్మార్ట్ విలేజ్ గా అల్లూరు మండలం నార్త్ మోపూర్ను తీర్చిదిద్దానని చెప్పారు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి. నార్త్ మోపూర్లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అల్లూరు మండలం నార్త్ మోపూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. గ్రామాన్ని దత్తత తీసుకున్న విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి హాజరై రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లాలోనే నార్త్ మోపూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన దూదేకల కులస్థల విద్యార్థులకు వచ్చే నెల ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు. ఈ వివరాలను నూరు భాష దూదేకల ముస్లిం సంక్షేమ సంఘం నేతలు వెల్లడించారు. నెల్లూరు శాంతినగర్లో నూర్ భాషా దూదేకల ముస్లిం సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ కులానికి చెందిన విద్యార్థులకు వచ్చే నెలలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. అలానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం గురించి వివరించారు. కుల ధృవీకరణ పత్రాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు సలీం, బాబర్ ఖాన్, మీరా సాహెబ్, మహబూబ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
వేసవి తాపంతో అల్లాడిన ప్రజలను వరుణదేవుడు కరుణించారు. గత రాత్రి నెల్లూరులో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు పలకరించాయి. వేసవి తాపంతో అల్లాడిన ప్రజలను వరుణదేవుడు కరుణించాడు. గత రాత్రి నెల్లూరు నగరంలో భారీ వర్షం కురిసింది. ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో కొంతమేర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు పలకరించాయి. కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. మొత్తానికి భానుడి తాపంతో ఇబ్బంది పడ్డ ప్రజలు కొంతమేర సేదతీరారు. నగరంలోని ఆకుతోట హర్జనవాడలో సప్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక్కడ చర్చి నిర్మించి 12 సంవత్సరాలు గడిచిన సందర్భంగా జీసస్కు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. నగరంలోని ఆకుతోట హరిజనవాడలో సప్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక్కడ చర్చి నిర్మించి 12 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. సపరాన్ని విశేషంగా అలంకరించారు. బాలయేసును కొలువుదీర్చి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. బాణాసంచా భక్తుల హర్షధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా సప్ర మహోత్సవం సాగింది. యేసు గానాలతో ఈ ప్రాంతం పులకరించింది. పలువురు ప్రముఖులు పాల్గొని యేసును దర్శించుకున్నారు. అన్నమాచార్యుల సంకీర్తనలతో నెల్లూరు టీవీఎస్ కళ్యాణ్ సదన్ మార్మోగింది. ప్రముఖ సంగీత కళాకారిణి సెల్వేపల్లి శ్రీయ తన గానామృతంతో అలరింపజేసింది. ప్రముఖ సంగీత కళాకారిణి సర్వేపల్లి శ్రీయ ఆలపించిన అన్నమాచార్యుల సంకీర్తనల అన్నమయ్య బాలగాన సుధా సీడీ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు టీవీఎస్ కళ్యాణ్ సదన్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలసుబ్రహ్మణ్యం హాజరై శ్రేయను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీయ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అజయ్ కుమార్, పుర ప్రముఖులు నాగదేవి ప్రసాద్, స్వయంపాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో శాంతి కల్చరల్స్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరులోని టౌన్ హాల్లో శాంతి కల్చరల్స్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకించి విఘ్నేశ్వర నృత్య నికేతన్ చిన్నారులు తమ నాట్య భంగిమలతో అబ్బురపరిచారు. పలువురు పుర ప్రముఖులు హాజరై కళాకారులను అభినందించారు. కలవయమ్మ జాతర ఆదివారం రాత్రి అమ్మవారి గ్రామోత్సవంతో ముగిసింది. 11 రోజుల పాటు జరిగిన జాతర ఆదివారం భక్తులతో అమ్మవారి గుడి కోలాహలంగా మారింది. భక్తులు ఎడ్ల బండలను తిప్పి పూజా కార్యక్రమాలతో పాటు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వాహనాలను యజమానులు గుడి చుట్టూ తిప్పగా యువకులు చేసిన కర్రసాము, రోలు రోకలు కట్టి తిప్పడం వంటివి చూపర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. అలాగే ఆకాశంలో రంగులు విరజిల్లే బాణాసంచాలు కాల్చారు. కలువయమ్మ జాతరను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పెంచలకోన మాజీ పాలక మండలి చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి హాజరయ్యారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదలకూరు సీఐ శ్రీనివాసరావు బందోబస్తును ఏర్పాటు చేశారు.